ముకుంద ప్రియ. విష్ణుమూర్తికి ఈయనంటే చాలా ఇష్టం అంట. ముకుందుడంటే ముక్తిం దదాతీతి ముకుంద అంటారు. మోక్షాన్ని ఇచ్చేవాడు భగవంతుడు శ్రీ మహావిష్ణువు. ఆ మహావిష్ణువుకి ఈయనకి ఎందుకు ఇష్టమో తెలుసా? పార్వతీదేవి నలుగు బొమ్మ చేసి ప్రాణం పోసి ఈయన్ని కండానికి ముందు మామూలు మానవ స్త్రీలాగే శివుడితో పెళ్ళి ఏకంగా 100 ఏళ్ళు 200 ఏళ్ళు అయింది. వాళ్ళ లెక్కల్లో చెప్పాలంటే అంతేలేండి. పోనీ మన ఏళ్లలో ఓ 10 ఏళ్ళు అనుకుందాం. 10 ఏళ్ల పాటు సంతానం లేకపోతే కొంచెం మనసులో ఉంటుంది కదా బాధ. ఆ బాధతో ఆవిడ ఏం చేసిందంటే విష్ణుమూర్తి గురించి తపస్సు చేసింది. ఎందుకంటే శివుడి దగ్గరికి వెళ్ళి మనకు సంతానం కావాలి, సంతానం ఎందుకు సంతానం అంటాడు ఆయన నిత్య విరక్తుడు. ఆయనకి ఇష్టం ఉండదు. సంతానం ఉంటే వాళ్ళ మీదే ఉంటుంది మన దృష్టి అంతా. పార్వతి జగత్తంతా మన సంతానమే కదా, మనకి వేరే సంతానం ఎందుకు అంటాడమ్మా. అది మన నెటలాక్షుడు, అది మన పరమశివుడు. ఎవడుకుందండి ఆ భావన, ఎవడుకుందండి ఆ భావన? దేవతల్లోనే లేదు, మానవుల్లో ఎక్కడుంటుంది? సంతానం లేదు అని పార్వతీదేవి అంటే జగత్తంతా సంతానమే కదా, మనకి వేరే సంతానం దేనికి? అందుకే పరమశివుడు సంతానాన్ని వ్యతిరేకిస్తాడు. ఆయన వద్దని చెప్పాడు. కుమారస్వామి కూడా ఆయన తేజస్సుకి విడిగా పుట్టినవాడే కానీ పార్వతి గర్భం నుంచి పుట్టినవాడు కాదు. వినాయకుని పుట్టుక అందరికీ తెలుసున్నది. ఆవిడ స్నానాల గదిలో నలుగుపిండి పెట్టుకుంటూ సంతానం లేరనే బాధతో నలుగుపిండిని బొమ్మగా చేసి ప్రాణం పోసింది. బాధతోనే చేసిందమ్మ, ఒక తాపత్రయంతో. నేను పెద్ద దేవతని, అందరూ నాకు దండాలు పెట్టుకుంటారు, నాకే సంతానం లేదు, ఈ మొగుడు ఒప్పుకోడు, ఈయనేదో పెద్ద లోకోపకారం అంటాడు, సంతానం వద్దంటాడు. ఈయనంటే తపస్సు చేసుకుంటాడు, నేను ఎలా కూర్చుంటాను ఇక్కడ? ఊళ్ళోకి వెడితే అందరూ కడుపునో కాయ లేదా ఏడి కాసేది చింతకాయ ఇక్కడ అడుగుతున్నారు, తలెత్తుకోలేము. ఎవరు బాధ వాళ్ళది. అమ్మవారైనా ఆడదే ఏం చేయమంటావు అని ఆవిడ ఏం చేసిందంటే చివరికి విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి, మరి అన్నగారు కదా, మొగుడు వినకపోతే అన్నగారికే చెప్పేది, పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేస్తారు, రే మీ బావగారి సంగతి నీకు తెలుసు కదరా అంటారు. విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమే, అమ్మా ఏం కావాలమ్మా అంటే, నీకు తెలుసు కదయ్యా మీ బావగారి సంగతి, సంతానాన్ని అడిగితే జగత్తంతా మన సంతానమే కదా అని వైరాగ్యం మాట్లాడతాడు, ఏం చెప్పమంటావయ్యా అంటే, నువ్వేం బాధపడకమ్మా, నీకెందుకు, నేను నీ కడుపున కొడుకుగా పుట్టబోతున్నాను అన్నాడు ఆయన. అలాగే విష్ణుమూర్తే స్వయంగా నలుగుపిండి బొమ్మగా ఆవిర్భవించి పార్వతీదేవి చేత ప్రాణం పోయించుకుని విఘ్నాధిపతిగా జన్మించాడమ్మా. అందుకే ముకుంద ప్రియా అని వాడాడు ఇక్కడ శ్రీనాథుడు. విష్ణుమూర్తికి గణాధిపతి అంటే చాలా ఇష్టం. అంటే నేనే అంటాడు ఆయన. నేనే మా చెల్లెలు కడుపున పుట్టాను. ఒక అన్నగారికి చెల్లెల మీద చాలా ప్రేమ ఉందనుకోండి, ఏమంటాడు? చచ్చి నీ కడుపున పుడతానమ్మా అంటాడు. నీ కడుపున పుడతానమ్మా అంటాడు. అంత ప్రేమ ఉంటుంది కదా చెల్లెల మీద. అందుకని అలాగా చెల్లెలు పార్వతీదేవి నారాయణ సహోదరి ఆవిడ. అందుకని అమ్మ నేనే నీ కడుపున పుడతానమ్మా. అందుకే మనకి ఎప్పటికీ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. దీని గణపతి శ్లోకంగా ప్రసిద్ధమైంది. ఇది ఎలాగో దీని విష్ణుమూర్తి శ్లోకం అని కూడా అంటారు. విష్ణువు అని ఉందని, కానీ అది కుదిరే పని కాదు. విష్ణుమూర్తి పీతాంబరుడు, గణపతి శుక్లాంబరుడు, తెల్లని బట్టలు కట్టుకున్నాడు, స్పష్టంగా ఉంది అక్కడ. విష్ణుమూర్తి ఏమో నలుపు రంగులో ఉంటాడు, గణపతి శశివర్ణం చంద్రుడు వర్ణంలో ఉంటాడు ఆయన. చాలా తేడాలు ఉన్నాయి ఇక్కడ. చతుర్భుజం అనేది ఒకటి ఉన్నంత మాత్రం చేత, విష్ణు అనే పేరున్నంత మాత్రం చేత ఈ శ్లోకాన్ని కబ్జా చేస్తే కుదరదండి. ఇది పూర్తిగా గణపతి శ్లోకం.